కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. భూముల ఆక్రమణకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదన్నారు ఎమ్మెల్యే. సోమవారం తాను కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నానన్న ఆయన ఈ భూముల్లో 1 ఇంచు తేడా వచ్చినా కూడా రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. భూముల వివాదంపై నేతల సవాలుతో కామారెడ్డిలో హై టెన్షన్ పొలిటికల్ హీట్ పుట్టిస్తూ ఉంది. ఇక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాలు ప్రతి సవాలుతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. కామారెడ్డిలో నిన్న నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి షబ్బీర్ అలీ మధ్య ఇటు డైలాగ్ వార్ మాత్రం కొనసాగుతుంది. షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఉద్దేశించి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతాయని చెప్పుకోవాలి. ప్రభుత్వ భూములను వెంకటరామారెడ్డి అదేవిధంగా ఆయన తండ్రి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఒక కరప్షన్ కింగుగా ఎమ్మెల్యే మారుకోయారని చెప్పి షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తను ఏం తప్పు చేశాను, ఎక్కడ ఆరోపణలు ఉంటే అవి రుజువు చేయాలి అని చెప్పి ఇటు వెంకటరామారెడ్డి కూడా సవాల్ విసరడం జరిగింది. నిన్న రోజున కామారెడ్డి అంతా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుటే ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడి కారు ధ్వంసం కూడా చేయడం జరిగింది. చాలా మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా పోలీస్ పికెటింగ్ మాత్రం కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇటు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా నిన్న నుంచి కూడా పహారా అనేది కొనసాగుతుంది. ఇటు షబ్బీర్ అలీ నివాసం వద్ద కూడా పోలీసుల బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఇంకా కూడా ఇష్యూ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి తాను ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డాను, ఏ గజం భూమి విక్రయించినట్టు నిరూపించినా తాను రాజకీయాలకు తప్పుకుంటానని చెప్పి ఒక సవాల్ చేశారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా తాము సవాల్ స్వీకరిస్తూ మేము చర్చకు వస్తామని చెప్పి వారు కూడా సవాలు స్వీకరించడం జరిగింది. దీంతో సవాలు ప్రతి సవాళ్లతో కామారెడ్డి అంతా కూడా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. రేపు కూడా ఇంకా కూడా ఎపిసోడ్ కంటిన్యూ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి తన తండ్రి ఫోటోతో కలిసి కలెక్టరేట్ వద్దకు వెళ్దాం, అక్కడే పంచాయతీ తెలుసుకుందాం, రికార్డ్స్ అన్ని పట్టుకుని రండి, తాను కూడా సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ గజం భూమి విక్రయించిన తాను రాజకీయాలకు తప్పుకుంటాను, అదే క్షమాపణ కోరుతాను, దీంతో పాటు తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి షబ్బీర్ అలీకి సవాల్ విసిరిన నేపథ్యంలో రేపు కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ వద్ద వస్తారా, లేకపోతే షబ్బీర్ అలీ నేరుగా రంగంలోకి దిగి తాను సవాల్ స్వీకరించి వాస్తవాలు తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఆధారాలతో ముందుకు వస్తారనేది మాత్రం ఇంకా కూడా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం మేము సిద్ధం అని చెప్పి కాంగ్రెస్ నేతలు కొంతమంది షబ్బీర్ అలీ తరఫున సవాల్ స్వీకరిస్తూ వారు రేపు కలెక్టరేట్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రేపు కూడా కామారెడ్డిలో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొనే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా తనపైన చేసిన ఆరోపణలను రుజువు చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. షబ్బీర్ అలీ తన సవాల్ను స్వీకరించి రావాలని చెప్పి ప్రతి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. దీంతో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి మధ్యగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న కామారెడ్డికి వచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం వారంతా కూడా వెంకటరామారెడ్డి మద్దతుగా నిలిచేందుకు కామారెడ్డికి బయలుదేరితే వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బీజేపీ నాయకులు కూడా ఇటు కామారెడ్డికి వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కామారెడ్డిలో ఒక హై టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. రేపు జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్ వెళ్లకుండా మరొకసారి కూడా ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా ఎవరిని బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. రేపు జరిగేటువంటి ఇష్యూ పైన ఏం జరుగుతుందో అని మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఎమ్మెల్యే కామారెడ్డి కలెక్టరేట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాధవి. రైట్, థాంక్యూ సతీష్.